హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, చాలామంది నాకు కామెంట్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ గురించి చెప్పమని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ లాస్ సంబంధించిన డిఏ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, చాలామంది దీంట్లో ఒక డౌట్ వల్ల అంటే ఇన్కమ్ ఎలా తీసుకోవాలా, ఎక్స్పెండిచర్ ఎలా తీసుకోవాలి, సో ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీరు కనుక ప్రాఫిట్ అండ్ లాస్ ఈ క్లాసెస్ విని ప్రాబ్లమ్స్ కానీ బాగా చేస్తే ఇది సింపుల్గా చేసేయచ్చు. సో నేను మీకు సింపుల్ ట్రిక్ నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ చూడండి. సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ అండ్ లాస్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఏంటిది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ఎ కంపెనీ. ఒక కంపెనీ సంబంధించి ప్రాఫిట్ పర్సంటేజ్ డిఫరెంట్ ఇయర్స్ అంటే 95, 96, 97, 98, 99, 2000. సో ఈ డయాగ్రామ్ మీకు అక్కడ సిస్టమ్ మీద ఉంటుంది కాబట్టి మీరేం చేయాలంటే ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ని కింద నోట్ చేసేసుకోండి, క్వశ్చన్ పేపర్లో నోట్ చేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో 95 ఎంత? 40. సో 96 ఎంత? 55. 97 ఎంత? 45. 98 65. 99 70. 2060. సో ఇంకా మీరు డయాగ్రామ్ చూడని అవసరం లేదు. రెండు, ఈ ఫార్ములా ఉంది కదా, చాలామంది ఈ ఫార్ములా కోసం సో ఈ ఫార్ములాలో ఇన్కమ్ ఎట్లా పెట్టాలా, ఎక్స్పెండిచర్ ఎట్లా పెట్టాలా అనేది కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది ఈ ప్రాబ్లమ్ని వదిలేస్తున్నారు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు చెప్పే ట్రిక్ ఏంటంటే మీరు ఈ వర్డ్స్ని మార్చుకోండి. ఏంటంటే చెప్తా చూడండి. ఇన్కమ్ అని ఇచ్చాడనుకో ఫ్రెండ్స్, సో ఇన్కమ్ అంటే ఆదాయం, రైట్? సో మామూలుగా మీకు ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? ఏదన్నా వస్తువు అమ్మినప్పుడు వస్తుంది, రైట్? సో ఇక్కడ మీరు ఇన్కమ్ని సెల్లింగ్ ప్రైస్గా తీసుకుంటే, సెల్లింగ్ ప్రైస్, ఇన్కమ్ని సెల్లింగ్ ప్రైస్ అనుకోండి, రైట్? నెక్స్ట్ ఎక్స్పెండిచర్ని, సో ఖర్చు మీరు కొనుగోలు చేస్తారు కదా, కాస్ట్ ప్రైస్. సో ఈ పాయింట్ కనుక మీరు మార్చుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అనేది చాలా చాలా ఈజీగా అయిపోతాయి. అది ఎలాగో కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి మీకు తెలిసింది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్, రైట్? సో మనం ఈ ఫార్ములాని వాడకుండా ఆల్రెడీ ప్రీవియస్ ప్రాఫిట్ అండ్ లాసెస్లో ఓన్లీ పర్సంటేజ్ బేస్ మీద మనం చేసాం, రైట్? సో అదే మెథడ్ని ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఈ ఫార్ములాలు ఏం వాడం చూద్దామా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి. ఇఫ్ ద ఇన్కమ్ ఇన్ 1998 వాస్ 264 crores, 264 కోట్లు ఇన్కమ్. వాట్ వాజ్ ద ఎక్స్పెండిచర్ ఇన్ 1998? ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను. ఎక్స్పెండిచర్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ అనుకున్నాం, బాగుంది. సో ఇన్కమ్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం, రైట్? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు. సో మీరు సెల్లింగ్ ప్రైస్ చేసినప్పుడు దాంట్లో ప్రాఫిట్ అనేది కలిసి ఉంటుంది కదా. సో ఆ పాయింట్ మీకు గుర్తుంది కదా. సో అదే పాయింట్ మనం ఇప్పుడు వాడతాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ద ఇన్కమ్, సో ఇన్కమ్ అంటే ఏమనుకోమన్నాను నేను? సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ అంటే దాంట్లో ఏముంటుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్, రైట్? అవునా? సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ 1998లో ఎంత ఇచ్చాడు? 65. సో 65 ప్రాఫిట్ అంటే దాన్ని ఎలా తీసుకుంటాం? సో సపోజ్ కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి. సో దాంట్లో 65% ప్రాఫిట్ అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 165%గా. అవునా? ఈ కాన్సెప్ట్ గుర్తుంది కదా మీకు. సో ఇప్పుడు ఇన్కమ్ అంటే ఆ 165% వచ్చేసి ఎంతంట? 264 crore. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి నేను చెప్పే పాయింట్. ఇన్కమ్ అంటే
కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ 65, టోటల్ 165% వచ్చేసి 264 crores. అయితే కాస్ట్ ప్రైస్ అంటే నేను ఏం చెప్పాను ఇక్కడ ఎక్స్పెండిచరేగా, వాడు అడుగుతుంది కూడా ఎక్స్పెండిచరేగా. సో ఎక్స్పెండిచర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని పర్సంటేజెస్ మోడల్లో మనం చేసాం కదా ఆల్రెడీ, అదే మెథడ్. సో ఏముంది, క్రాస్ తీసుకోవడం. 100 ఇంటూ 264/165. సో 5 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుందా, 525, 3s 15, నెక్స్ట్ 5 3s 15, రైట్. నెక్స్ట్ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా, సో 3 8 24, తీస్తే మళ్ళీ 2 84, సో 3 11, సో 11 8, సో 160 crore. ఫ్రెండ్స్ ఎక్స్పెండిచర్ ఎంత, 160 కోట్లు. సో క్రోర్స్ అన్నాడు కాబట్టి మనం జీరోస్ వేసుకుని అవసరం లే, డైరెక్ట్గా క్రోర్స్ తీసేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వల్ల ఏమన్నా క్లారిటీ వచ్చిందా మీకు? సో మనం ఏం చేసామంటే ఇక్కడ ఇన్కమ్ అంటే ఏమనుకున్నాం, సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్తో ఉంది అనుకుంటే ఏంటి, సిపి ప్లస్ ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 65. టోటల్ 165% వచ్చేసేమో 264 crores అంట. అదే 100% ఎంత అంటే కాస్ట్ ప్రైస్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడుగుతున్నాడు. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే 160 కోట్లు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే 160 కోట్ల మీద 65% తీసుకొని యాడ్ చేసుకుంటే ఈ వాల్యూ మీకు వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. So friends, next problem. If the expenditure in 1996 and 1999 are equal, then the ratio of the income in 1996-1999 respectively. So friends, ఈ ప్రాబ్లం చూడంగానే అందరూ చాలామంది ఏంటంటే ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. సో మనం దీంట్లో క్లియర్గా చూద్దాం. సో వాడు ఏం అడుగుతున్నాడు, రేషియో అడుగుతున్నాడు. ఎప్పుడుది, ఇన్కమ్ ఆఫ్ 1996ది, ఇన్కమ్ ఆఫ్ 1999ది. సో ఇది మీకు అర్థం అవడం కోసం నేను వేస్తున్నాను. సో ఎగ్జామినేషన్లో అవసరం లేదు, డైరెక్ట్ స్టెప్ వేసేసుకోవచ్చు, రైట్. ఈక్వల్ టు, ఫ్రెండ్స్ వాడు ఏమన్నాడు, ఎక్స్పెండిచర్ అంట ఈక్వల్ అంట ఎప్పుడు, 1996లోను 1999. సో ఈక్వల్ అన్నాడు కాబట్టి మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. సో ఎందుకంటే క్యాన్సిలేషన్ పోతుంది కాబట్టి, రైట్. సో 100 అనుకున్నా నేను, సపోజ్ ఇక్కడ 100 అనుకున్నా, రైట్. సో ఎక్స్పెండిచర్ ఒకటే కాదుగా, ప్రాఫిట్ కూడా కలిసి ఉండాలి కదా దాంట్లో, ఇన్కమ్ కావాలి అంటే. సో ఇన్కమ్ అంటే ఏం చెప్పాం మనం, సెల్లింగ్ ప్రైస్ కదా. సో ప్రాఫిట్ పర్సెంట్తో కలుపుకొని అప్పుడు ఎంత, 100 ప్లస్ 155 అంటే 155/100%. నెక్స్ట్ 1999 ఎంత, 70, 170/100%. అవునా. సో పర్సంటేజ్ అంటే 70/100. వాస్తవానికైతే మీరు కనుక ప్రాక్టీస్ చేస్తుంటే 155/170 వేసేసుకుంటారు. కారణం ఎందుకు అనుకుంటే బై 100 ఎట్లా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 1 తీసుకున్నా, 100 తీసుకున్నా, 2000 తీసుకున్నా ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్ట్ రేషియో మీరు కనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, 100 క్యాన్సిల్, బై 100 క్యాన్సిల్. సో మనకు మిగిలింది ఏంటి, 155/170. సో క్యాన్సిలేషన్ వేసుకోండి. సో 5 టేబుల్ పోతుందా, 5 3s 5 1s, నెక్స్ట్ 5 3s 5 4s. సో ఇంకేమైనా పోతుందా, 31:34. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇన్కమ్ రేషియో ఎంత, 31:34 అనమాట. సో ఫ్రెండ్స్ ఈజీగా ఉందా, ఏం లేదు. ఇన్కమ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎక్స్పెండిచర్ విత్ ప్రాఫిట్ తీసుకున్నాం, ఎక్స్పెండిచర్ విత్ ప్రాఫిట్.
ఇక్కడ ఎక్స్పెండిచర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి 100 తీసుకున్నా. మీ ఇష్టం ఎంత తీసుకోండి, లేదా 1 అన్న తీసుకోండి, క్యాన్సిల్ అయిపోతుంది. సో 155/100 అంటే 55 ఇచ్చాడు, విత్ ఎక్స్పెండిచర్తో కలుపుకోవాలి కదమ్మా. 155/100 అండ్ 170/100. 100 క్యాన్సిల్. సో 150/170. సో 31:34 రేషియో అనమాట. సో లిటిల్ బిట్ క్లియర్ వచ్చిందా? నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు ఇంకొంచెం క్లియర్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ ప్రాబ్లం. If the income ratio in 1995 and 2000 is 1:2, then find the expenditure ratio in 1995 and 2000. సో ఇప్పుడు ఇందాక ఏం చూసాం, ఇన్కమ్ అనేది సో సేమ్ 2 ఇయర్స్కి అడిగాడు, కానీ ఎక్స్పెండిచర్ అనేది ఈక్వల్ అన్నాడు. కానీ ఇక్కడ ఎక్స్పెండిచర్స్ వేరువేరుగా ఉన్నాయి, రైట్? సో ఎక్కడ ఈక్వల్ అని ఇవ్వాల. సో ఏం చేయాలా ఇటువంటి టైంలో? సో ఇందాక చెప్పిన ప్రాబ్లంలోనే మనం దీన్ని చేస్తాం. సో చూడండి ఎలాగో. సో ఫస్ట్ ఏం చేసుకున్నాం, ఇందాక ఇన్కమ్ 995 బై ఇన్కమ్ 2000 అట్లా తీసుకున్నాం కదా. సో ఇక్కడ డైరెక్ట్గా వాడు ఇచ్చిన రేషియో తీసుకుంటున్నాం. సో ఇన్కమ్ రైట్ బై 1/2 ఈక్వల్ టు, సో ఎక్స్పెండిచర్ ఆఫ్ 1995 ఇంటూ, సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 40 అంటే 140/100 బై ఈ 2000 ఇంటూ, సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 60 అంటే 160/100, రైట్? అవునా? సో ఇందాక చెప్పిన ఫార్ములానే, ఇందాక చెప్పిన విధంగానే చేస్తున్నాం. ఇందాక ఏమడిగాడు, ఇన్కమ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎక్స్పెండిచర్స్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఎక్స్పెండిచర్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఇన్కమ్ ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ 200 క్యాన్సిల్, 100 క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత పోతుంది, 2 ఏళ్ళు 2 ఎనిమిదిలు, రైట్? సో 7/8 ఇటు పక్క వస్తే ఏమవుతుంది, 8/7గా. సో అది రాసుకుందాం. ఈ 995 బై ఈ 2000 ఈక్వల్ టు 1/2 ఇంటూ 8/7. సో ఇక్కడ 7/8 కాస్త ఇటు వస్తే 8/7 అవుతుంది. అంటే 2 4s are. సో 4/7, దట్ మీన్స్ 4:7. ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు 4:7 అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడన్నా అర్థమైందా క్లారిటీగా? సో ఒక్కసారి ఆ రెండు ప్రాబ్లమ్స్ని నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం ట్రిక్కీ ప్రాబ్లం. సో ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఇన్ 2000 ఈస్ 25% more than the expenditure in 1997, right? Then the income in 1997 is what percent less than income in 2000? సో ఫ్రెండ్స్, కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుందా? సో మనం సింపుల్గానే సాల్వ్ చేద్దాం, ఓన్లీ పర్సంటేజెస్ వాడే చేద్దాం. ఇదంతా మనం ఈ ఫార్ములాస్ అన్నీ ఏమి వాడం, ఓన్లీ పర్సంటేజెస్ వాడుతున్నాం ఇందాక నుంచి. సో అదే మెథడ్లో మనం వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఎక్స్పెండిచర్ ఇన్ 2000 ఈస్ 25% మోర్ దాన్ ద ఎక్స్పెండిచర్ ఇన్ 1997, రైట్? సో 1997లో మనకి ఎక్స్పెండిచర్ తెలుసా? తెలీదు. సో ఎంత అనుకుంటున్నాం? 100% అనుకుంటున్నాం. సో 1997లో ఎక్స్పెండిచర్ 100% అనుకుంటున్నాం, రైట్? సో 100% ఎక్స్పెండిచర్ అయినప్పుడు సో ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే విత్ ప్రాఫిట్ యాడ్ చేసుకోవడమేగా. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 45. సో ఇన్కమ్ ఎంత ఎంత ఉంటుంది? ఇన్కమ్ 145%, రైట్? ఇది మీ అందరికి తెలుసు. నెక్స్ట్ 2000లో ఈ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందంట? 25% పెరిగిందంట. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 125% అవుతుందా, రైట్? అవునా? సో ఇప్పుడు మీరేం చేయాలా? ఈ 125% మీద ప్రాఫిట్ వేసుకొని ఇన్కమ్ కనుక్కోవాలా. అంటే ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ అంటే ఏం చెప్పాను? సెల్లింగ్ ప్రైజేగా, రైట్? ఇప్పుడు 125% మీద
2000లో ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు? 60% ప్రాఫిట్ ఇచ్చాడు, రైట్? సో 60% ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే సో 125లో 60% ఎంత? ఓకేనా ఫ్రెండ్స్? సో 6 33, 6 12, 5, సో 75, రైట్? 75 అన్నమాట, రైట్? సో 125లో 60% వచ్చేసి 75, ఓకేనా? సో ఈ 75ని దీన్ని యాడ్ చేసుకుంటేగా మనకి ఇన్కమ్, అంటే అప్పుడు ఎంత వచ్చింది? 200% వచ్చిందా? ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ అవుతుందా పాయింట్? సో వాడు ఏమన్నాడు, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఇన్ 2000 25% మోర్ దాన్ ఎక్స్పెండిచర్ ఇన్ 1997. సో 1997లో 100 అనుకున్నాం, 2000కు 125% అయింది, రైట్? సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడ ప్రాఫిట్తో కలుపుకుంటే ఇన్కమ్ ఎంత? 145. అదే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 60%. 125లో 60% ఎంత? 75. సో యాడ్ చేసుకుంటే 200. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు అంటే క్వశ్చన్, దెన్ ద ఇన్కమ్ ఇన్ 1997 ఎంత? 145% ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ఇన్కమ్ ఇన్ 2000. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 55 ఏనా, రైట్? 55% లెస్ తక్కువ ఉందా, రైట్? 55%. సో ఎవరి మీద అడుగుతున్నాడు వాడు లెస్ అనేది? 2000లో ఉన్న దాని మీదేనా? అంటే ఎంత ఉంది? 200% ఇంటూ 100. సో ఇది వాడు అడుగుతున్న పర్సంటేజ్ వాల్యూ అన్నమాట. సో ఇంక మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోండి. 2 zeros క్యాన్సిల్. సో 2 4 తీస్తే 15, 2 14 తీస్తే 0. సో 27.5% లెస్ దాన్ ఇన్ 2000, రైట్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? సో ఎక్స్పెండిచర్ 100 అనుకున్నాం, 125 అయింది. నెక్స్ట్ విత్ ప్రాఫిట్తో ఇన్కమ్ 145, ఇక్కడ విత్ ప్రాఫిట్తో ఇన్కమ్ 200%. అయితే వాడు ఏమంటున్నాడు, ఇన్కమ్ 1997లో 145 ఉంది. సో 200 కన్నా ఎంత తక్కువ పర్సంటేజ్ ఉందని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 200 కన్నా ఎంత తక్కువ ఉంది? 55 బై దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి మనం? ఈ 200 మీదేనా? 200 ఇంటూ 100. సో పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంది? 27.5% అనేది తక్కువ ఉంది. ఫ్రెండ్స్ క్లియరా? సో మీకు నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్స్లో కొంచెం క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. 5th one, ఇఫ్ ద ప్రాఫిట్ ఇన్ 1994 వాస్ 4 crores. 1944లో ప్రాఫిట్ 4 కోట్లంట. అయితే వాట్ వాజ్ ద ప్రాఫిట్ ఇన్ 2000? సో 2000లో ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాఫిట్ అనేది దేనికి ఇచ్చాడు? 1999లో ఇచ్చాడు. సో ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మనం ఎక్స్పెండిచర్ కనుక్కోవచ్చు అండ్ అదేవిధంగా మనకి ఇన్కమ్ కనుక్కోవచ్చు. ఏ ఇయర్ వరకు? 1994 వరకు. కానీ 2000లో వాడు ఎటువంటి ప్రాఫిట్ వాల్యూ అన్నా కానీ, లేదా ఎక్స్పెండిచర్ వాల్యూ అన్నా కానీ, లేదా ఇన్కమ్ వాల్యూ అన్నా కానీ 3 వాల్యూస్లో ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ 1994లో నుంచి 2000కి ఏమన్నా రిలేషన్ అన్నా ఇచ్చాడు అంటే రిలేషన్ కూడా ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ క్వశ్చన్ మీరు చూడంగానే పెట్టగలిగే ఆన్సర్ ఏంటంటే కెనాట్ బి డిటర్మైన్స్. కెనాట్ బి డిటర్మైన్, సిఎండి, కెనాట్ బి డిటర్మైన్డ్ అని మీరు పెట్టచ్చు. సో మీకు ఇచ్చే ఒక 5 క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అయితే కెనాట్ బి డిటర్మైన్డ్ ఉంటుంది. కారణం ఏంటంటే మీ కాన్సెప్ట్ గుర్తుంటే ఈజీగా పెట్టేస్తారు. 2000లో వాడు ఇన్కమ్ అనేది ఇవ్వలేదు, ఎక్స్పెండిచర్ అనేది ఇవ్వలేదు, ప్రాఫిట్ ఎంతో ఇవ్వాల, ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే తెలుసు మనకి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? వాల్యూ అడుగుతున్నాడు. సో వాల్యూ ఏది ఇవ్వలేదు కాబట్టి
మనం దీనికి కెనాట్ బి డిటర్మైన్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఈ వీడియోలో వచ్చేసి సో ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ ప్రాఫిట్ గురించి సో మనం ఎంత సింపుల్గా చేయాలనుకున్నామో మ్యాక్సిమం సింపుల్ వేలో చేసాం. సో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంకా ప్రాబ్లంగా ఉంది లేకపోతే అర్థం కాలేదు, సో ఏదైనా క్వశ్చన్ అర్థం కాలేకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పక మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా నేను ఎంతో ప్రయాసపడి చేసిన వీడియోస్ ఫ్రెండ్స్, నేను కోరుకునేది మీ దగ్గర నుంచి ఒకటే, సో మీ ఫేస్బుక్లోను అండ్ వాట్సాప్లోను సో ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, రైట్? సో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలన్నదే నా కోరిక. సో చాలామంది కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా సో ప్రిపేర్ అవుతున్నాం, కాల్ చేసి అడుగుతున్నారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో మీ ఒక్క షేరింగ్ వల్లే నా వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటికీ ఎవరైనా ఆర్ఆర్ బ్యాంకింగ్ గంట సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు 1-2 సెకండ్లు కేటాయించి ఈ వీడియో కింద లైక్ చేయండి. సో లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నామంటే, ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎవరైనా కొత్త పీపుల్ వచ్చి చూసినప్పుడు సో ఇక్కడ లైక్స్ ఎక్కువ ఉన్నాయంటే చాలామంది వీడియోని ఇష్టపడ్డారు, సో మనం కూడా చూసి నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని మిమ్మల్ని లైక్ చేయమంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.